నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో 9 లక్షల రూపాయల ఎంపీ నిధులతో నూతనంగా నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ ను నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, ఆర్టీసీ డిపిటిసి రజ్యా సుల్తానా, నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న, మార్క్ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డిలతో కలిసి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రారంభించారు. నంద్యాల పార్లమెంట్ పరిధిలో అవసరమున్న చోట అన్ని గ్రామాల్లో ఎంపీ నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి శుద్ది చేసిన మంచినీరు ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నానని, ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులు ఎక్కువ డబ్బు పెట్టి వాటర్ బాటిళ్లు కొని మంచినీరు తాగుతున్నది చూసి ప్రయాణికుల విన్నపం, ఆర్టీసీ కార్మికుల అభ్యర్థన మేరకు నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో తన ఎంపీ నిధులతో 9 లక్షల రూపాయలతో నూతనంగా మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మించి శుద్ది చేసిన మంచినీరు ఉచితంగా అందించడం ఎంతో ఆనందంగా ఉందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. పెయింటింగ్ చేయాలా బాగాలేదు, పెయింటింగ్ చేయాలి, లోపల పెట్టిన ఫ్యాన్స్ అన్నీ పెరిగాయి, సీటింగ్ కూడా కొన్ని చోట్ల బాగుంది. ओम अयं सुहमर्तस्तु सूर्याणां ग्रहाणां सानुकूलफलसिद्धिरस्तु अयं सुहमर्तस्तु सूर्याणां ग्रहाणां प्रस्थानं स्कन्दः फलदोकेन स्थापयामि अयं सुहमर्तस्तु ग्रहाणां सानुकूलफल బాగా స్టిక్కరింగ్ చేయించండి, సర్వీస్ చేయించండి. ओम यापलेरियापल पुष्पयस्पणे प्रस्थानं चुन्दः फलदकेन स्थापयामि నంద్యాల కలెక్టర్ గారు, అలాగే డిఎం గారు, ఆర్ఎం గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అందరూ అధికారులు అందరం కలిసి ఇక్కడ మన బస్ స్టాండ్లో ఒక మినరల్ వాటర్ ప్లాంట్, ఆర్ఓ ప్లాంట్ ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది ఎంపీ ల్యాడ్స్ కింద. ప్రతిసారి నేను ఎంపీ అయిన తర్వాత మన ఎంపీ ల్యాడ్స్ కరెక్ట్గా ఉపయోగించుకోవాలి అని చెప్పి కలెక్టర్ గారు చెప్పినట్టు అది ఒకరో ఇద్దరికో కాదు, ఒక కమ్యూనిటీకి లేదంటే పెద్ద స్థాయిలో అందరికీ అవసరం అయ్యేలాగా మనము ఈ ఎంపీ ల్యాడ్స్ ని ఉపయోగించుకోవాలా అనే ఉద్దేశంతో ఇప్పుడు వరకు కలెక్టర్ గారి నుంచి మాకు ఎంతో సహకారం అందిస్తూ ప్రతి 7 నియోజకవర్గాల్లో సమానంగా అందరికీ, ముఖ్యంగా వెనుకబడిన కమ్యూనిటీస్, ఎస్సీ కాలనీలలో ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ హాస్పిటల్స్ లేదా స్కూల్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. అలాగే సిఎస్ఆర్ ఫండ్ కూడా మొన్నే శాంక్షన్ అయింది. ఈ సిఎస్ఆర్ ఫండ్ కూడా ఎడ్యుకేషన్, హెల్త్, విద్య, తర్వాత వైద్యానికి పెట్టబోతున్నాము. అట్లాగే పబ్లిక్ జిమ్స్, మన నంద్యాలలో పబ్లిక్ పార్క్స్ లో పబ్లిక్ జిమ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఇది అందరికీ, యూత్ కి లేకపోతే పెద్దవాళ్ళకు కూడా ఉపయోగపడేలాగా ముందుకు వెళ్తున్నాము. ఏ ఒక్క సమస్య వచ్చినా అధికారులు నా దృష్టికి తీసుకొని రాగానే అది ఖచ్చితంగా జరిగేలాగా నా వంతు ప్రయత్నిస్తున్నాను. అది జరుగుతుంది కూడా. మనం గమనిస్తే రైల్వేస్ అయితేనేమి, హెల్త్, ఎడ్యుకేషన్, అన్ని సెక్టర్స్ లో మనం ముందుకెళ్తున్నాం. నంద్యాల ఎంతో వెనుకబడిన ప్రాంతం అని అనేవాళ్ళు, కానీ ఇప్పుడైతే నంద్యాల, కర్నూలు కన్నా నంద్యాలే బాగుపడుతుందమ్మా. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ కి పోతే కర్నూలులో అమ్మ మీ నంద్యాల హాస్పిటలే బాగుందమ్మా మా హాస్పిటల్ కన్నా అనే మాట వచ్చింది. అది చాలా సంతోషము. ప్లస్ ఇక్కడ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. అట్లాగే ముందు ఏదైనా అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా అది ఎంపీ ల్యాడ్స్ కింద శాంక్షన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎంపీ గారికి, అలాగే ఆర్ఎంఆర్టీసీ, డిఎంఆర్టీసీ, మున్సిపల్ కమిషనర్ గారు, ఈఏఆర్డబ్ల్యూఎస్ అండ్ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి నా నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషం. ఎంపీ ల్యాడ్స్ తో గౌరవ ఎంపీ గారు మనకి 9 lakhs శాంక్షన్ చేశారు ఆర్ఓ ప్లాంట్ గురించి. మన నంద్యాల బస్ స్టాప్ నుంచే పర్ డే 22,000 ఫుట్ ఫాల్ ఉంటుంది. సో ఇంతమంది ప్రయాణికులకి ఒక ఉపయోగకరమైన పని ఎంపీ గారి చేతుల మీదుగా జరిగినందుకు జిల్లా యంత్రాంగం తరఫున
అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం మ్యామ్ కి. ఎంపీ ల్యాడ్స్ మ్యామ్ ఎప్పుడు ప్రపోజల్ పెట్టినా కూడా లార్జర్ కమ్యూనిటీని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మంది పాపులేషన్ కి ఉపయోగపడే విధంగా అడ్మిన్ శాంక్షన్స్ ఇవ్వమని అడుగుతూ ఉంటారు. అవి కూడా టైమ్లీ కంప్లీట్ అయ్యేటట్టు కూడా చూస్తారు. సో జిల్లాకి ఇంత మంచి సపోర్ట్ ఇస్తున్నందుకు గౌరవ ఎంపీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా మనము మన మెయిన్ ఆర్టీసీ కాంప్లెక్స్ లో మరిన్ని వస్తువులు మెరుగుపడాల్సింది ఉంది. పెయింటింగ్ ఒకటి, మధ్యలో డ్రైన్ కంప్లీట్ చేయాల్సింది ఉంది, టాయిలెట్స్ ఒకటి రెనోవేట్ చేయాల్సింది ఉంది, ప్రాపర్ పార్కింగ్ ప్లేస్ ఉండాలి. అండ్ ఇక్కడ ఎవరు సేల్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఎంఆర్పీకి సేల్ చేసేటట్టు, ఇవన్నీ కూడా మన టీం మెంబర్స్ అందరికీ కూడా ప్రాపర్ ఓరియంటేషన్ ఇచ్చాము. ఒక్క నెల రోజుల్లో ఒక చక్కటి నంద్యాల బస్ కాంప్లెక్స్ ని మనం చూడబోతున్నాం. దానికి ప్రజలందరూ కూడా, సివిల్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ సహకరించాలని నేను కోరుతూ ఉన్నాను. గౌరవనీయులు ఎంపీ శబరి గారికి, మరి జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా గారికి, హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రెస్ పర్సన్స్ అందరికీ కూడా నమస్కారం. ఎంపీ గారు మాకు చాలా సార్లు డిపో గురించి ఏమైనా అవసరం ఉందా అని చెప్పేసి చాలా సార్లు అడిగారు. దాంట్లో మాకు ఫస్ట్ ప్రయారిటీగా మేము ఆర్ఓ ప్లాంట్స్ కావాలి మేడం అని చెప్పడం జరిగింది. దానికి మేడం గారు వెంటనే స్పందించి నంద్యాల డిపో, మరి అలాగే నందికొట్కూరు డిపోలో కూడా ఆర్ఓ ప్లాంట్స్ శాంక్షన్ చేశారు. మాకు యాక్చువల్లీ నంద్యాల జిల్లాలో మొత్తం ప్రయాణికుల సంఖ్య 1,25,000 ఉండేది. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, స్త్రీ శక్తి పథకం పెట్టిన తర్వాత అది దాదాపు 40,000 నుండి 50,000 వరకు పెరిగింది. అంటే ఇప్పుడు మా జిల్లాల బస్సులలో ప్రయాణికుల సంఖ్య 1,80,000. ఓన్లీ నంద్యాల డిపో చూస్తే 30,000 పర్ డే ట్రావెల్ చేస్తున్నారు. అందులో 15,000 కనీసం బస్ స్టాండ్ నుంచే ట్రావెల్ చేస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఈ ఆర్ఓ ప్లాంట్ చాలా ఉపయోగపడుతుంది. దీని గురించి నేను మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నేను కలెక్టర్ గారికి మన బస్ స్టాండ్ లో సీసీ కెమెరాలు లేవు అని చెప్పేసి సేఫ్టీ గురించి ఇప్పుడు చాలా అవసరం అని చెప్పడం జరిగింది. దానికి కలెక్టర్ గారు వెంటనే స్పందించి దాదాపు 3,20,000 శాంక్షన్ చేశారు. అది కూడా ఆల్రెడీ సీసీ కెమెరాలు పెట్టారు. దీనివల్ల చాలా పోలీస్ వారికి చాలా సహాయంగా ఉంటుంది. ఇటీవల కొన్ని దొంగతనాలు కూడా జరిగాయి. అవి వెంటనే పోలీస్ వారు స్పందించి వెంటనే వారిని పట్టుకోవడం కూడా జరిగింది. సో దీనికి కలెక్టర్ గారికి కూడా నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి పబ్లిక్ కి చెప్పేది ఏంటంటే, ఈ స్త్రీ శక్తి పెట్టిన తర్వాత కొంత మనకి బస్సెస్ లో ట్రాఫిక్ పెరిగింది. సో చాలా మంది బస్సులు రాగానే పరిగెత్తుకుంటూ వస్తున్నారు. దానివల్ల కొంత ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి పబ్లిక్ బస్సులకి కొంచెం నిదానంగా నెమ్మదిగా ఎక్కే ప్రయత్నం చేసి ఈ స్త్రీ శక్తిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎంపీ గారికి, కలెక్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.